హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి పాదాల తిమ్మిర్లు అని వస్తుంటారండి. ఇది మోర్ కామన్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్కి, అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కి తిమ్మిర్లు పాదాలకు వస్తున్నాయి అనేది కామన్. దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మనకు షుగర్ అనే దాంతో మనకు ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ షుగర్ అనేది చిన్న చిన్న నరాలను అటాక్ చేస్తుంది. మెయిన్ పెద్ద నరాలు కాకుండా కాలి నరాలు లేకపోతే పాదం నరాలతో అటాక్ చేస్తుంటుంది. దీన్ని పెరిఫరల్ న్యూరోపతి అని అంటాము. సో షుగర్ అనేదాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. అది ఒకసారి టెస్ట్ చేయించుకొని ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఒకసారి చూడాలి. రెండవది, దీనికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయండి. ఈ ట్యాబ్లెట్స్ కంపల్సరీ వేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కొంచెం వాకింగ్, లేకపోతే జిమ్, లేకపోతే స్విమ్మింగ్, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకటి పెట్టుకోవాలి. అరగంట నుంచి గంట సేపు ప్రతి మనిషి 5 రోజులు అట్లీస్ట్ చేస్తే వీటికి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఈ తిమ్మిర్లకు ట్యాబ్లెట్స్ ఉంటాయి. కొన్ని టెస్టులు కూడా చేయాల్సి వస్తుంది. నరాల టెస్టులు చేస్తే కూడా ఇవి ఏమైనా దాంట్లో బయటపడుతుంది. ప్లస్ నడుములో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నడుములో డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే డిస్క్ పక్కకు జరిపి నరాన్ని ఉతకపోయినా కానీ, లేకపోతే ఇంకా ఇతరత ఇన్ఫెక్షన్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అప్పుడప్పుడు తిమ్మిర్లు పాదానికి వస్తుంటాయి. సో లేకపోతే మన నీ జాయింట్ దగ్గర ఏమైనా నరం ఎముక దగ్గర ఉతకపోయినా కానీ ఈ తిమ్మిర్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది విపరీతమైన పెయిన్ ఉంటుంది, పెయిన్ నొప్పి ఉంటుంది, పేషెంట్కి చెప్పుకోలేని బాధ ఉంటుంది. ఆ తిమ్మిర్లతోని రాత్రి అప్పుడప్పుడు నిద్ర కూడా పట్టదు. సో వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అది ఆ తిమ్మిర్ల కోసం మాత్రలు, లేకపోతే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మాత్రలు తీసుకొని ఇది షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే వీటికి ఉపశమనం అవుతుంది. ఈ రోజు నుంచి మనం మెడిసిన్ తీసుకుంటే ఇమ్మీడియట్లీ తక్కువ కాదండి, ఒక 2 to 3 months పడుతుంది ఆ మందులు పనిచేయడానికి. ప్లస్ యాక్ట్ చేయడానికి మీకు 2 to 3 months పడుతుంది. దాంతోపాటు మీరు కూడా తగు ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎక్సర్సైజ్, వాకింగ్ ఏదైనా చేస్తేనే ఇది తగ్గుతుందండి. కేవలం మాత్రలతో ఇది తగ్గదు. థ్యాంక్ యూ.